ఆహా మీకు కూడా మీకు ఓహో ఓకే ఎందుకంటే ఇంతమంది రకరకాల మూడ్స్లో ఉంటారు కానీ ఒక్కసారి ఒక పాట వినగానే అందరి మూడ్ సెట్ అయిపోతుంది. మీరందరూ కలిసి ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా చేస్తూనే ఉండండి, ఇంకా చాలా సీజన్ రావాలి. ఇంకా అయిపోలేదు, ఇంకా ఇంకొక సాంగ్ కావాలి నాకు ఓన్లీ మీ మ్యూజిక్ టీమ్ నుంచి. ఇంకొకటి ఏది ప్లే చేస్తారు సార్? ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు. కేశవ్, ఫైనలీ అంతా మాట్లాడుకున్నాం కానీ ఆహా గురించి మనం మాట్లాడుకోలేదు. ఆహా గురించి ఏం చెప్తారు చెప్పండి. ఆహా is a wonderful platform for myself, Sri Kirti and all the other contestants, and ఇలాంటి ఒక అవకాశం దొరకడం నాకు చాలా పెద్ద విషయం. అండ్ అంటే బయట నుంచి వచ్చిన ఒక్కడిని లైక్ స్వాగతం చెప్పి పిలిపించినట్టు ఆహా ఈ షోకి నన్ను నా మీద నమ్మకం పెట్టి నన్ను ఒక కంటెస్టెంట్గా తీసుకొచ్చిన దాంట్లో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆహాలో చాలా వెబ్ సిరీస్, తమిళ్లోనైనా తెలుగులోనైనా వెబ్ సిరీసు, ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా మెంటర్ కూడా ఒక ఫిల్మ్కి మ్యూజిక్ ఇచ్చారు ఆహాలో. సో లైఫ్ కమ్స్ టు ఫుల్ సర్కిల్ అంటారు కదా. సో మా మెంటర్ ఒక ఆహా ఫిల్మ్లో మ్యూజిక్ ఇచ్చేసి ఆ తర్వాత ఆహా ప్రొడ్యూస్ చేసే ఒక ఒరిజినల్ సిరీస్లోనే, ఒక రియాలిటీ షోలోనే నేను పార్టిసిపేట్ చేస్తున్నానని తెలుసుకుంటేనే చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఒక ఇట్స్ నాట్ అ నార్మల్ కోఇన్సిడెన్స్. సో అండ్ ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ కాంటెంట్ ఆన్ ఆహా. అండ్ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ అందరూ తీసుకోండి, చాలా మంచి కాంటెంట్ ఉంది. నేను కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ ఐడల్ గానే చాలా పెద్ద షో, మొత్తం కంట్రీ వైడ్గా అందరికీ తెలుసు. అలాంటి షోని ఒక ఓటీటీ అనగానే అందరూ కొంచెం ఎక్కడో డౌట్ పడ్డారు, ఓటీటీలో ఎంతమంది చూస్తారు అని. కానీ 100% తెలుగు ఓటీటీ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు అన్న వాళ్ళు ఎక్కడెక్కడున్న అందరూ కూడా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ షో కోసం ఎస్పెషల్లీ తీసుకుని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరేం చెప్తారు? 100% మేడం, మీరు చెప్పింది. ఆహా ప్లాట్ఫామ్ అనేది ఇటువంటి షోస్ని తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టాలెంట్స్ బయటికి రావు. మేము కూడా బయటకు వచ్చేవాళ్ళం కాదు, ఈ ఇంటర్వ్యూనే జరిగేది కదా నాకు తెలిసి. కామాక్షి, డెఫినెట్గా ఆహా ఈజ్ సంథింగ్ స్పెషల్ బికాజ్ ఒక సింగింగ్ షో అంటే సింగింగ్ అనే ఆస్పెక్ట్ కాకుండా
అసలు మ్యూజిక్ అనే దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు చాలా మంది నిన్ను చూసి వాళ్ళు నువ్వు ప్లే చేసి చూసి చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వైలెన్ చాలా ఈజీ అని అనుకుంటారని నా ఫీలింగ్. నువ్వు అంత ఈజీగా ఏదో ప్లే చేసేస్తున్నావు చాలా ఈజీగా, బట్ ఎంత లేదు. కష్టం ఉంటుంది అంటే వైలెన్ వెనక. కష్టం ఉంటుంది. మెయిన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ వల్ల మనం చాలా సీరియస్ గా ఇలా ఉంటాము. నాకు ఎప్పుడు అందరూ రివ్యూ ఎందుకు నవ్వవు, ఎందుకు ఎప్పుడు అలా ఉంటావు అండ్ ఎందుకు ఏదో కోల్పోయిన అంటారు, అలా ఉంటావు ఎందుకు అంటారు. సో డెఫినెట్గా ఏదో బయటకి ఇట్లా కనిపిస్తాం కానీ ఒక కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది. ఫింగరింగ్ మెయిన్ ఈ ఫింగర్స్ మీద లేకపోతే అస్సలు ఏది చేయలేం. అందుకని ఏదో నార్మల్గా ఇలా ఉన్నా కూడా మొత్తం ఇక్కడే ఉంటుంది, అందుకే నవ్వు ఉండదు ఏవి ఉండదు. సో డెఫినెట్గా టఫ్ ఉంటుంది. కానీ అంటే వైలెన్ నేర్చుకుందాం అని చాలా నేర్చుకునేటప్పుడు టఫ్ ఉంటుంది. వైలెన్ బాగా అలవాటైపోయిన తర్వాత ఈజీ. ఫ్లూట్ నేర్చుకునేటప్పుడు కష్టంగా, నేర్చుకునేటప్పుడు ఈజీగా అనిపించవచ్చు, ఫ్లూట్ బాగా కష్టం అనిపిస్తుంది బాగా ఎన్ని సాంగ్స్ ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ. ఓకే. సో కీర్తి నువ్వేం చెప్తావు ఆహాతో ఇండియన్ ఐడల్తో నీ అసోసియేషన్ గురించి? అంటే టు స్టార్ట్ అ షో లైక్ తెలుగు ఇండియన్ ఐడల్ ఆన్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జీనియస్ ఐడియా అనమాట. we all of us are really grateful for AHA. అండ్ పవన్, ఆహా గురించి ఇండియన్ ఐడల్ గురించి అన్నయ్య ఆల్రెడీ చెప్పేశారు. తమనన్న గురించి అయితే నేను చెప్తా. తమనన్న నాకు అంటే షోలో ఉన్నప్పుడు నాకు ఒక ప్యాడ్ గిఫ్ట్ ఇచ్చారు. అది అదే ఇండియన్ ఐడల్లోనే నాకు సెకండ్ సీజన్లో ప్యాడ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది నా చాలా స్పెషల్ మూమెంట్. అండ్ శివమణి గారు కూడా రీసెంట్గా నాకు ఈ స్టిక్స్ ప్రెజెంట్ చేశారు. ఓ చాలా ప్రెషియస్ గిఫ్ట్ అయితే. అది కూడా ఇండియన్ ఐడల్లో.